సరస్వతి మంత్రం ఇస్తుంది. అందుకని మూడోసారి కూడా చెబుతాను, అనండి. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి నమః. ఇది ఉదయం సాయంత్రం 2 వేళలా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడేమో ఓంకారంతో కలిపి చేసుకోండి. ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం ఓంకారం లేకుండా ఐం హ్రీం క్లీం సరస్వతి నమః చేసుకోవాలి. ఓంకారంతో చేసుకోవాలంటే ఇలా స్థిమితంగా కూర్చోవాలట. తక్కిన వేళలో ఓంకారం లేకుండా చేసుకోండి. చేసుకుంటారా? చేసుకుని వచ్చే సంవత్సరం వచ్చేసరికి ఒక్కొక్కడు ఒక సరస్వతిలో కనపడాలన్నమాట. ఈ కవచం శరీరంలో అమ్మవారిని ఒక్కొక్క చోట ఆవాహన చేస్తాం. తల మీదకి సరస్వతి రావాలి, ఈ నుదుటిని సరస్వతి కాపాడాలి, చెవుల్ని కాపాడాలి, ముక్కుని కాపాడాలి, కంఠాన్ని కాపాడాలి అని ఒక్కొక్క అవయవంలో సరస్వతీదేవిని మనం తెచ్చిపెట్టుకుంటున్నాం అన్నమాట. అందుకే దీనికి కవచం అని పేరు. చెప్పండి. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ శిరోమే పాతు సర్వతః. ఇక్కడ తల మీద అన్నమాట. శిరోమే అంటే అర్థం ఏంటి? మే శిరః, నా తలని కాపాడుగాక. అందుకే నేను ఇక్కడ చేయి పెట్టేవాడు మీరు కూడా చేయి పెట్టండి. ఎవరి నెత్తి మీద వాళ్ళే చేతులు పెట్టుకోండి, పక్క వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టండి. శ్రీ వాగ్దేవతాయై స్వాహ ఫాలం మే సర్వదావతు. దీన్ని ఫాలం అంటారు, నుదురు అన్నమాట. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే. ముందు రైట్ అండ్ లెఫ్ట్ చెవులు అన్నమాట. పాతు నిరంతరం. ఓం శ్రీ హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహ. నేత్రయుగ్మం అంటే 2 కళ్ళు, ముందు రైట్ తర్వాత లెఫ్ట్. అలా చేయి పెట్టుకుంటే ఆ రెండింటిలోకి సరస్వతి వచ్చి కళ్ళని కాపాడుతుంది. అప్పుడు ఏమవుతుంది? కంటితో బాగా చూడగలుగుతాం. చిన్నప్పుడే కళ్ళజోడు రాకూడదు, కొంచెం రిటైర్ అయ్యాక కళ్ళజోడు రావచ్చు. కానీ అవునా? అంచేత కంటికి కూడా దృష్టి అవసరం. నేత్రయుగ్మం సదావతు. ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహ. నాసాం మే సర్వదావతు. నాసాం అంటే ముక్కు అన్నాడు, ముక్కును రక్షించుగాక. దీన్ని ఏమంటారు? సంస్కృతంలో నాసాం, ఇంగ్లీష్లో నాస్యాయ నోస్ అయింది. సంస్కృతం నుంచి ఇంగ్లీష్ వచ్చింది, అందువల్ల నాసా నోస్ అన్నమాట. హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై